మెయిన్స్ విషయానికి వచ్చేసరికి అభ్యర్థులు ఎక్కువ మంది, అంటే ఇప్పుడు మీరు 6 అటెంప్ట్లు ఇచ్చారు మెయిన్స్ లో వచ్చేసరికి, అభ్యర్థులు చేసేటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటి సార్? అంటే మీరు 6 అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ 3 అటెంప్ట్స్ లో మాత్రమే మెయిన్స్ క్లియర్ చేయగలిగారు. సో మీకు అనిపించినటువంటి అంటే మెయిన్స్ లో అవలంబించే కొత్త విధానాలు ఏంటి అంటే మీరు ఏమంటారు సార్? సో మెయిన్స్ అనేది ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ అవుతుందండి. అంటే ఈవెన్ అడిగే క్వశ్చన్స్ కూడా టఫ్నెస్ కానీ వాటి అనలిటికల్ వేస్ కానీ ఎప్పటికప్పుడు అవుతుంది. సో మెయిన్స్ నేను 3 times క్లియర్ చేయడానికి కారణం ఏంటంటే కొంచెం బెటర్గా ప్రిపేర్ అయి రాశాను. నా ఫస్ట్ మెయిన్స్ అప్పుడు నాకు వాస్తవానికి అంత గొప్పగా ప్రిపరేషన్ లేదు. మెయిన్స్కి మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ అండి. ఆన్సర్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తే, మీరు రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే కంటెంట్ అనేది దాదాపుగా అందరు సీరియస్ ఆస్పిరెంట్స్ దగ్గర ఉంటుంది. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేస్తున్నారో, ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళకి ఓన్లీ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఆన్సర్ రైటింగ్ కనుక మీరు రెగ్యులర్గా చేస్తే, అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఎప్పటికప్పుడు ఆన్సర్స్ రాసుకుంటూ దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ దాన్ని మీ మెంటార్స్ కానీ లేకపోతే ఎవరికైనా చూపించుకుంటూ దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటున్నట్లయితే మెయిన్స్ క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫాక్ట్ నా లాస్ట్ అటెంప్ట్కి వచ్చేటప్పటికి నాకు చాలా బెటర్ క్లారిటీ వచ్చింది ఆన్సర్ రైటింగ్ పైన. సో ఆన్సర్ రైటింగ్ అనేది మీరు ఎంత తొందరగా దానిపైన ఒక గ్రిప్ సాధిస్తే అంత బెటర్గా మీ మెయిన్స్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సార్ మెయిన్స్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ముఖ్యంగా అని చెప్పి మీరే చెప్తున్నారు. అయితే చాలా మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు అనమాట. సో అలాంటి అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే ఈ జర్నీ అనేది ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి. అంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది మినిమం ఒక 1.5 years సాలిడ్ గా చేయాల్సిన ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ లో అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. అయితే GS1 పేపర్ అని చెప్పారు కదా ప్రిలిమ్స్ లో, దాంట్లో అండ్ మెయిన్స్ లో ఉన్న సబ్జెక్ట్స్ కి కొద్దిగా సిమిలారిటీ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇక్కడ MCQs ఉంటాయి, అక్కడ రిటర్న్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి మీకు కంటెంట్ అనేది ఫస్ట్ మీరు బేస్ కవర్ చేసుకుంటే, మీకున్న బేసిక్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ అన్ని కవర్ చేసేసుకున్నట్లయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీరు ప్రిలిమ్స్ కి ముందే ఒకసారి చేసి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ లో మనం ఆన్సర్ రైటింగ్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్ మీరు చూస్తే యూపీఎస్సీలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి మీకు ఓన్లీ 3 months టైమే ఉంటుంది. ఆ 3 months లో మీరు ఆప్షనల్ కవర్ చేయాలి, GS పేపర్స్ కవర్ చేయాలి, ఎస్ఏ కవర్ చేయాలి. సో ఇంత కాంప్లికేటెడ్ గా ఉన్నప్పుడు ఇవన్నిటికీ మీకు ముందుగానే ప్రాక్టీస్ ఉంటే ఆ 3 months యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ రివిజన్ అండ్ అగైన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. సో మీరందరూ కూడా ఏం చేయాలంటే ఆన్సర్ రైటింగ్ అనేది ముందుగానే చేస్తూ అట్లీస్ట్ ప్రిలిమ్స్ కి ఒక 4 నెలల ముందు ఆన్సర్ రైటింగ్ ఆపేసి అగైన్ ప్రిలిమ్స్ చేసుకొని ప్రిలిమ్స్ తర్వాత మళ్ళీ ఆ ఆన్సర్ రైటింగ్ పైన మీరు మాక్ ఎగ్జామ్స్ రాస్తే మీకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి.